హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను లైఫ్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్కి కంటిన్యూయేషన్ అనమాట. ఐ లైక్ ఇట్. హలో ప్రియాంక, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా కష్టపడి ఇంత దూరం ప్రయాణించాము. చెమటలు కాచి ఫైనల్గా డెస్టినేషన్కి సాధించాము. రీచ్ అవడంలో ఉన్న హ్యాపీనెస్ వేరు. అసలు అలసట రావట్లేదు. మాకు చూడు గైస్, చెప్పులు లేకుండా నడిచాము. నాట్ ఓన్లీ గిరి ప్రదక్షిణ, ఎవ్రీథింగ్ వితౌట్ చెప్పల్ కదా. ఇంత పైన ఎవరు రమ్మన్నారు? ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి స్కందాశ్రమం అనమాట. అదే వెంకటేష్ గారు అండ్ ఎవ్రీ వన్ చెప్తుంటారు కదా, అక్కడికి వెళ్తే మెడిటేషన్ చేస్తే లైక్ బాడీలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇక్కడ ఆశ్రమాల్లో ఎక్కడ చూసినా సైలెన్స్, ఎంత సైలెన్స్ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అనమాట. మనం అస్సలు సౌండ్ చేయకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. చూస్తున్నారు కదా, అదంతా వచ్చేసి స్కందాశ్రమం. లోపలికి అసలు వీడియోస్ అలవ్ లేదు, యాక్చువల్లీ బయట కూడా అలవ్ లేదు. బట్ నేను కవర్ చేశాను, కుంకుమ సరి చేసుకుంటున్నట్టు మొత్తం వీడియో తీసి కవర్ చేశాను అనమాట. అక్కడ అస్సలు అలవ్ లేదు, ఎవరిని తీయనియట్లేదు. అండ్ ఫొటోస్ కానీ ఏం అలవ్ లేదు. మీరు దగ్గరకు వచ్చినారు అంటే చాలు, ఫోన్ మొబైల్స్ ఇవన్నీ లోపల పెట్టేసేయండి అని వాళ్ళే చెప్పేస్తారనమాట. అక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, కానీ లోపల మెడిటేషన్ చేసే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. పైన స్కందాశ్రమంలో రమణ మహర్షి పడుకున్న ఫోటో ఉంటుంది అనమాట. అది నేను చూడలేదు, మిస్ అయ్యాను. మా ఫ్రెండ్ చెప్పింది తర్వాత. ఇంక ఇది వచ్చేసి సెకండ్ వే. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా మీకు, ఫస్ట్ వే మేము వచ్చింది ఇందాకంటే ఫస్ట్ వ్లాగ్లో చూపించింది. ఇది వచ్చేసి సెకండ్ వే, అంటే కొండపైకి రావడానికి. ఇట్ మీన్స్ లైక్ స్కందాశ్రమం దగ్గరికి రావడానికి. ఇటు వెళ్తే విరూపాక్ష కేవ్స్ అవన్నీ కనిపిస్తాయి మనకు, జీవ సమాధి అవన్నీ. బట్ విరూపాక్ష కేవ్స్ అంటే ఏమో పెద్ద ఊహించేసుకున్నాం, కానీ ఏం లేవు అక్కడ అసలు. అండ్ స్కందాశ్రమం దగ్గర వచ్చేసి లోపలికి వెళ్తే చాలా వేడండి బాబు. అన్ని గుహలు ఈ మధ్యన కన్స్ట్రక్షన్ చేశారంట, ఒక హౌస్ లాగా. ఇందాక మీరు చూసారు కదా, అదంతా ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేసింది. బట్ అయితే ఒక విషయం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా కట్టారు. అండ్ ముందర చెట్లు కానీ ప్రతిదీ, అండ్ కుక్కలు పైన యానిమల్స్ ఉంటాయి కదా, ఇంకేమైనా వాటి కోసం వాటర్ కానీ ఫుడ్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడ కరెంట్ అయితే ఏం ఉండదు అనమాట, ఓన్లీ ఎంత అగ్గి వెలుగు అంతా అంతే. నార్మల్గా ఉంది. స్కందాశ్రమం నుంచి మెట్లు, అంటే మెట్లు లాగా ఇలా ఉంటాయి, ఎక్కాలి. అంతే ఇంకా చూడమ్మా, వాటే స్లోప్ రా, స్లోప్. మనం ఇప్పుడే 3 కిలోమీటర్స్ అయిపోయింది. మెల్లిగా మనం మళ్ళీ వెనకకి వెళ్దామా? నీ ఇష్టం. చూసారు ఎంత కష్టపడి తెచ్చారు అని. దారి ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మీకు చూపిస్తుంది విరూపాక్ష కేవ్ అనమాట. అక్కడ ఏమి లేదు, ఒక వాటర్ ఫాల్ లాగా జస్ట్ పైన నుంచి వాటర్ పడుతున్నాయి ఒక 2 సార్లు అంతే. అండ్ పక్కన ఒక తొట్టిలాగా ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి అనమాట. చాలా క్లీన్గా ఉంటాయి వాటర్ అన్ని. దాన్నే విరూపాక్ష కేవ్ అని పెట్టారు. ఏదో పెద్ద అని అంటే లైక్ కేవ్స్ అంటే మనం ఎలా ఊహించుకుంటాం చెప్పండి, లైక్ గునా కేవ్స్ అట్లా ఊహించుకుంటాం కదా, బట్ ఇక్కడ అంత లేదు. సరే మీకైతే చూపిద్దాం విరూపాక్ష కేవ్ ఎలా ఉంటుంది అని చెప్పనేసి వీడియో తీస్తుంటే బయట నుండే. అంత అడవిలో కూడా వాళ్ళు తెలుసా, నో ఫోన్స్ అలౌడ్, మీ ఫోన్స్ లోపల పెట్టేసేయండి, అదర్వైజ్ మీరు లోపలికి అలౌ లేదు అని చెప్పారు. ఇంకా సరే చేసేది ఏమీ లేక ఫోన్స్ ఆఫ్ చేసేసి మేము బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే అక్కడ ఒక లింగం ఉంది. లింగం ఉంటే జస్ట్ గుహ ఎలా ఉంది అంటే ఫుల్ మొప్పు, వెలుతురే లేదు అసలు. అండ్ రమణ మహర్షి ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి ఫోటో లైక్ చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు అన్ని ఫొటోస్ పెట్టారు అక్కడ. అండ్ ఒక అతనికి పాపం అయితే తల తగిలింది, మేబీ చాలా గట్టిగా నొప్పి వచ్చిందేమో, రీసౌండ్ వచ్చింది మొత్తం గుహ అంతా. సరేలే అని చెప్పి మేము లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే అసలు ఎటుపక్క మనుషులు ఉన్నారో తెలియదు. సడన్గా చూసి భయపడ్డాను నేను మనుషులను చూసి. అంటే గుహలోనే ఒక స్టెప్ పైన ఒక స్టెప్ కింద అన్నట్టుంది. ఒక సైడ్ చూసి భయపడ్డా అనమాట. ఫస్ట్ గుండె జల్లు మంది, తర్వాత ఓకే వీళ్ళంతా మనుషులేలే అని చెప్పనేసి జస్ట్ 2 minutes కూర్చొని మెడిటేషన్ చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేసాము.
అండ్ ఉడక మామూలుగా లేదండి బాపు, అబ్బా. టాబ్లెట్ 17 ఇయర్స్ అయ్యా మౌన గురు నారాయణ స్వామి సోల్ ఎనర్జీ సెంటర్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి ఇది జీవ సమాధి అంట. అండ్ వీటి హిస్టారికల్ నాకు అంత తెలీదు, అక్కడ రాసుందే నాకు కూడా తెలిసింది. అక్కడ ఎవరినైనా అడుగుదాము అంటే ఎవరు లేరు. సో లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఒక లింగం ఉంది అండ్ బుక్స్ ఉన్నాయి, భగవద్గీత అట్లా అన్ని తమిళ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో తెలుగులో ఏం లేవన్నమాట, అందుకే తీసుకోలేదు నేను కూడా. ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళి మొక్కొని ఆ బుక్స్ అన్నీ చూసి జస్ట్ అంతా ఎలా అంటే మొత్తం బొంగు అంటారు కదా, లైక్ వెదురు బొంగు, దాంతో కట్టిన ఇల్లులు అనమాట అవన్నీ. చాలా బాగా అనిపించింది నాకైతే. బట్ నాకైతే వర్త్ అనిపించిందండి. మార్నింగ్ ఒక 8:30కి స్టార్ట్ అయ్యి ఉంటాం, మేము తిరిగి వచ్చేపాటికి 11:30 అయిపోయింది. అండ్ ఇటు వచ్చేస్తే మేబీ తగ్గచ్చేమో కానీ స్టెప్స్ వైజ్ ఉంటాయి, సో ఎక్కడానికి చాలా కష్టం అవుద్ది. ప్రిఫర్ టు దట్ ఫస్ట్ వన్ చూపించాను కదా, అవే ప్రిఫర్ చేయండి, మీకు అంత అలసట అనిపించదు. అది 1.3 కిలోమీటర్ ఉంది స్టార్టింగ్ నుంచి, అండ్ రిటర్న్ 1.3 కిలోమీటర్, మొత్తం 2.6 అవుద్ది. ఇది ఓకే కానీ బట్ తక్కువే పడుతుంది, బట్ ఎక్కాలంటే కష్టం కదా ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉంటే. సో ఫైనల్గా మేమైతే స్కందాశ్రమం, విరూపాక్షకి, జీవ సమాధి ఇలా అన్నీ చూసుకొని సెకండ్ వే నుంచి కిందికి వచ్చేసాం. కిందికి వస్తే లైక్ నియర్లీ వెస్ట్ గోపురం దగ్గరకు వచ్చేస్తాం నియర్ బై. అక్కడ నుంచి ఇంకా చెప్పులు లేవు కదా, చెప్పులు నేను ఆల్రెడీ ఒక దగ్గర వదిలేసాను కదా, అందుకని చెప్పి చెప్పులు షాపింగ్ చేద్దామని ముందుకెళ్ళి అక్కడ చెప్పులు తీసుకొని ఇంకా ఫైనల్గా మేము చెక్ఇన్ చేసుకున్నాం. మేము తీసుకున్న హోటల్లో చెక్ఇన్ చేసుకున్నాక కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిందనే ఉంది వెజ్ మీల్స్ ఉంటుంది అనమాట. సౌత్ గోపురానికి ఎదురుగానే ఉంటుంది మా హోటల్, దాని కిందనే ఒక వెజ్ హోటల్ ఉంది. సో మేము ఫుడ్ అయితే అక్కడే తిన్నాము. మీల్స్ అయితే 130 రూపీస్ పడింది ఒక్కొక్క పర్సన్కి. చాలా వర్త్ అసలు. ఫుడ్ కూడా లైక్ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది, కావాలి అంటే ఇంకా పెడతారు. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాను, మొత్తం ఎలా ఉంటుంది హోటల్ రూమ్ మేము తీసుకున్నది అండ్ వ్యూ ఎలా ఉంది అనేసి. మీల్స్ తిన్నాక రెస్ట్ తీసుకొని సాయంత్రం అన్నదానానికి అయితే వెళ్ళామన్నమాట. అన్నదానం టైమింగ్స్ వచ్చేసి 8 AM to 7 PM. అన్నదానం చేస్తున్న దగ్గర అన్నం తినేసి బయటికి రాగానే ఫుల్ వర్షం పడింది, మేమైతే తడిచిపోయినాం. వర్షం అయితే ఫుల్గా పడింది, నియర్లీ 1.5 అవర్ పడింది అనమాట. మేమైతే భయపడినాం, లైక్ అంటే నైట్ అంతా వర్షం పడితే ఎలా ఏంటి అనేసి. సో ఆగిపోయింది. మళ్ళీ మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంకి అక్కడికి భయపడ్డాం, లైక్ అంటే మళ్ళీ మధ్యలో వస్తే ఎట్లా ఏంటి అని రైన్ కోట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. నేనైతే గిరి ప్రదక్షిణ వీడియో అయితే ఏం తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ ముందు వ్లాగ్స్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఫైనల్గా మేమైతే 4.5 అవర్స్లో గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని 4.5 పట్టలేదులేండి, 4 hours 10 minutes పట్టింది. సో కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. ఫుల్ అలసిపోయాం మేమైతే, ఎట్లా అలసిపోయినామంటే అట్లా అలసిపోయినాం. దట్టు వాన పడింది కాబట్టి ఒక పక్క కింద భూమిలో నుంచి వేడి ప్లస్ వాటర్ రెండు ఒకేసారి పాదాలకు తగిలేసరికి కాళ్ళు కొద్దిగా బొబ్బలు వచ్చి లైక్ వాపొచ్చింది. చాలా అలసిపోయాం అసలు. బట్ ఎనీవే 4 hours 10 minutes అంటే దట్టు మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం, ఇంకా చాలా గ్రేట్ తనైతే. నైట్ 9:30కి ఏమో స్టార్ట్ చేసాం, అర్ధరాత్రి 1:32 కల్లా అయిపోయింది. సో చూసారు కదా ఇందాక నా కాళ్ళు ఎలా వాపొచ్చాయో. సో మేము కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకొని ఒక 2 hours మార్నింగ్ లేచి వెంటనే 7కి దర్శనానికి వెళ్ళిపోయినాం. ఇదండి బ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.